అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో వర్షాకాలం సాగుకు అనువైన పెసర రకాలు, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటల్లో పెసర ఒకటి. విత్తిన 70 నుంచి 75 రోజులకే అందివచ్చే స్వల్పకాలిక పంట ఇది. సాధారణంగా వరి నాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరికి ముందు పెసర సాగు చేసి పంట తీసుకోవడం లేదా పడదున్నడం చేస్తారు. అదే మిరప సాగు చేసే ప్రాంతాలలో మిరపకు ముందు పెసర వేయటం రైతులకు అలవాటు. వర్షాధారంగా పండించే ఈ పంటలో చీడపీడల బెడద ఉంటుంది. కాబట్టి చీడపీడల్ని తట్టుకునే మేలు వంగడాల ఎంపిక, మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వానాకాలం పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. తెలంగాణకు అనువైన పెసర రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రుక్మిణి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో సాగు చేసే పప్పు దినుసుల్లో ముఖ్యంగా పెసర చాలా ముఖ్యమైనది. ఈ పంటను వర్షాకాలంలో అంతర పంటగా వేస్తారు, అదే ఏక పంట కూడా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది, సేంద్రీయ కర్బనం బాగా పెరుగుతుంది. అదేవిధంగా తక్కువ కాలంలోనే రైతుకి కొంత ఆదాయం కూడా చేకూరుతుంది. అదేవిధంగా మనం పప్పుధాన్యాల విస్తీర్ణం కూడా ఎక్కువగా పెంచిన వాళ్ళం అవుతాం. వ్యవసాయ పరిశోధనా స్థానం మధ్య నుంచి కొన్ని రకాలు కూడా విడుదల చేయబడ్డాయి. ఈ కొత్త రకాలని తమ ప్రాంతాలకు అనువుగా రైతులు ఎంపిక చేసుకొని తగిన సస్యరక్షణ చర్యలు కానీ యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఈ పెసర పంటలో కూడా అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే పెసరలో MGG 295 అనే రకం. ఇది చాలా పాత రకమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతులు మన్ననలు పొందుతుంది. ఈ రకము 3 కాలాలకు కూడా అంటే వర్షాకాలం కానీ, యాసంగి, అదేవిధంగా ఎండాకాలంలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే 12 నుంచి 15 క్వింటాల్ ఒక హెక్టార్కి దిగుబడి ఇవ్వగలిగిన రకము. దీని గింజలు ముదురాకు పచ్చలో ఉంటాయి, సాదా గింజ రకము. అదేవిధంగా మొక్కలు చూసుకున్నట్లయితే గుబురుగా పెరిగి కాయలన్నీ కూడా పైపాటుగా ఉండి ఒకేసారి కోతకు వచ్చే రకము. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం బెట్టను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడినప్పుడు తేమను కూడా తట్టుకునే రకం. ఈ రకము ఆకుమచ్చ తెగుల్ని, మొవ్వకుళ్ళని తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. MGG 347 రకము. దీని పంటకాలం వచ్చేసి 65 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. కాయలన్నీ కూడా పైభాగాన వ్యాపించి ఉంటాయి కాబట్టి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది వర్షాకాలానికి, అదేవిధంగా రబీకి, అదేవిధంగా సమ్మర్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది, తామర పురుగులను తట్టుకుంటుంది, నల్ల మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసి 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టర్కి ఇవ్వగలిగిన రకం. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు చాలా వరకు సాగు చేస్తూ ఉన్నారు.
2021లో వ్యవసాయ పరిశోధన స్థానం మధిర నుంచి MGG 385 రకము మధిర పెసర 1 అనే పేరుతో విడుదల చేయబడింది. ఈ రకం కూడా వర్షాకాలానికి, అదేవిధంగా వేసవికి, అదేవిధంగా ఎండాకాలానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము, 15 నుంచి 16 క్వింటాలు ఒక హెక్టేర్కి ఇవ్వగలిగిన రకము. ఈ రకంలో చూసుకున్నట్లయితే చాలా వరకు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది, పల్లాకు తెగుల్ని బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పక్షి కన్ను తెగుళ్ళు కానీ, సెర్కోస్పర ఆకుమచ్చ తెగులు కానీ, ఇంకా ఇతర పురుగుల్ని తెగుళ్ళను కూడా బాగా తట్టుకునే రకము. ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా రైతుల్లో మన్నలను పొందిన రకము. ఈ గింజ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుంది, మెరుపు గింజ రకం. మరి ఒక ముఖ్యమైన రకము IPM 2-14 అనే రకము. ఇది IIPR కాన్పూర్ వాళ్ళ ద్వారా విడుదల చేయబడిన రకము. ఇది కూడా చాలా మంచి రకము, 3 కాలానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు మధ్యస్థంగా ఉంటాయి, లావుగా ఉంటాయి, అదేవిధంగా బాగా మెరుపు కలిగి ఉంటాయి. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకం కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. WG 42 ఇది వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. 55 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది కూడా మనకి అన్ని సీజన్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు లావుగా ఉంటాయి, దిగుబడి సామర్థ్యం కూడా 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టేర్కి వస్తాయి. కాబట్టి ఈ రకాన్ని కూడా వేసుకుంటే మంచిది. ఈ చెప్పిన రకాలన్నీ కూడా మిషన్ కోతకు కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వర్షాకాలం చూసుకున్నట్లయితే మనకి కాత అంతా కూడా ఒకటేసారి రాదు, 2-3 స్టెప్పులుగా వస్తుంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత వేరే సీజన్లో కనుక ఏ రకాలు సాగు చేసుకున్నట్లయితే ఒకటేసారి కోతకు వస్తాయి. మిషన్ హార్వెస్టింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువును పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. అందున ఇటీవలి కాలంలో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగాయి. మోతాదుకు మించి ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. అంతేకాదు భూభౌతిక స్థితిగతులు దెబ్బతిని నేలలు చౌడుబారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా నేల స్థితిగతులు తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. మరి భూసార పరీక్ష ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఫలితాల ఆధారంగా ఎరువులను ఎలా వాడాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న వివరాలను మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలంటే నేలలో సహజంగా ఉండే పోషకాల యొక్క మోతాదు తెలుసుకొని దాని ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండే సమస్యను తెలుసుకొని దాని ఆధారంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే అంశం గురించి కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. అయితే ఈ భూసార పరీక్షా పత్రంలో ఇచ్చే వివిధ రకాలైన పరీక్షలు, వాటి యొక్క పోషకాల యొక్క మోతాదులు, చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు కనుక ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా భూసార పరీక్షా పత్రంలో మొదటిగా పొందుపరిచేది నేల యొక్క స్వభావం. నేల యొక్క స్వభావం అంటే నేలలో ఉండే ఒండ్రు, ఇసుక, బంకమన్ను ఈ మూడిటి ఆధారంగా అది ఇసుక నేల, తేలిక నేల, బరువైన నేల లేదంటే మధ్యస్థ నేల అనేది దాని ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. సో ఈ విధంగా తేలిక నేల లేదా మధ్యస్థ నేల నిర్ధారించిన తర్వాత సో దాని ఆధారంగా నేలలో నీటిని నిలుపుకునే నేల లేదంటే పోషకాలు నిలుపుకునే సామర్థ్యం ఉందా లేదా అనేది తెలుసుకొని దాని ఆధారంగా యాజమాన్య పద్ధతులు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే తేలిక నేలల్లో నీటి నిలుపుకునే సామర్థ్యం, పోషకాలు నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి సో దానికి అనువైన యాజమాన్య పద్ధతులు అనేది ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అధికంగా వేయడం, చెరువు మట్టి తోలుకోవడం లాంటి యాజమాన్య పద్ధతులు అనేది అందులో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నల్లరేగడి భూముల్లో ఉండే సమస్యలు, దాంట్లో ఉండే యాజమాన్య పద్ధతులు కూడా ఈ భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. సో ఈ యొక్క నేల యొక్క స్వభావం ఆధారంగా ఈ యొక్క తేలిక నేలలు, బరువు నేలను బట్టి కూడా ఎంచుకోవాల్సిన పంటలు, వాటికి అనుకూలమైన రకాలు, వాటికి కావాల్సిన నీటి యొక్క సౌకర్యం అన్నీ కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటుంది. దీంతోపాటు రెండవ ముఖ్యమైన అంశం నేలలోని ఉదజని సూచిక. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు మధ్యలో ఉన్నట్లయితే ఇది తటస్థ నేలగా నిర్ధారించడం జరుగుతుంది. 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది ఆమ్ల నేలగా నిర్ధారించడం జరుగుతుంది. దాంతోపాటు 5.5 నుంచి 4.5 ఉన్నప్పుడు అది ఇంకా
ఎక్కువగా ఉండే ఆమ్ల నేలగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అయితే 6.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది చౌడు నేల అని మనం నిర్ధారించడం జరుగుతుంది. ఉదయం సూచిక అనేది 6.5 నుంచి 8.5 వరకు మధ్యలో ఉంటే అది తెల్ల చౌడు నేలగా నిర్ధారించుకోవచ్చు. 8.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్ల చౌడు నేలగా నిర్ధారించడం జరుగుతుంది. అయితే ఈ భూసార పరీక్షలో ఉదయం సూచిక చేసిన దాన్ని బట్టి మన యొక్క నేల యొక్క సమస్య అనేది పొందుపరచడం జరుగుతుంది. దాంతోపాటు రెండవ అతి ముఖ్యమైన పరీక్ష లవణ సాంద్రత. సో ఈ నేలలో ఉండే లవణాల యొక్క సాంద్రత ఆధారంగా ఈ యొక్క పరీక్షను అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉండే లవణాలు క్లోరైడ్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్, బోరేట్స్ అనే లవణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ లవణాల వల్ల ఈ యొక్క లవణ సాంద్రత అనేది ఈసీ అనేది 4 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈసీ అనేది లవణ సాంద్రత అనేది 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీంట్లో పంటలు పండించడం అనేది సాధ్యం కాదు. ఆమ్ల నేలలు కనుక మనం చూసినట్లయితే విత్తనం విత్తినా కూడా మొలకెత్తదు, మొలక శాతం తక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే ముఖ్యంగా హైడ్రోజన్ మరియు అల్యూమినియం అనే ఆమ్లాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆమ్లాలను భూమి నుంచి తగ్గించడానికి లేదా రిమూవ్ చేయడానికి మనం ముఖ్యంగా సున్నాన్ని ఎక్కువగా వాడతాం, కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా వాడతాం. భూమిలో ఉండే ఆమ్లం యొక్క మోతాదును బట్టి అంటే pH యొక్క మోతాదును బట్టి 6.5 నుంచి 5.5 లేదా 4.5 అనేది ఆమ్లత్వం తగ్గుతున్నా కొద్దీ ఈ యొక్క సున్నం మోతాదు అనేది పెంచుకుంటూ 50 నుంచి 250 కిలోల వరకు వేసుకుంటూ ఉంటాం. సో ఈ సున్నం అనేది వేయటం ద్వారా ఈ యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించి నేలను తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటి నేలలో పోషకాల యొక్క అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రసాయన ఎరువుల యాజమాన్యం కూడా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. తెల్ల చౌడు నేలలో ముఖ్యంగా మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఏంటంటే ముందుగా నేలపై అధికంగా ఉండే తెల్ల చౌడు అంటే ఆ యొక్క ఉప్పును అనేది చెక్కి తీసివేయడం జరుగుతుంది. తర్వాత ఈ భూమిని అంతా కూడా మడులుగా చేసుకొని దాంట్లో ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు నీటిని పెట్టి తర్వాత దమ్ము చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 2-3 సార్లు దమ్ము చేసి ఆ నీటిని తీసివేయడం ద్వారా కొంతవరకు ఈ యొక్క తెల్ల చౌడు అంటే ఆ ఉప్పు యొక్క మోతాదు మనం తగ్గించుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఈ నేలల్లో మనకి సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు లాంటివి వేసుకుంటూ మనం యొక్క పచ్చి రొట్టె ఎరువులు వేసి కళ్ళే దున్నుకోవడం ద్వారా కూడా సో కొంత స్లోగా మనం యొక్క తెల్ల చౌడుని అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలైన ముఖ్యంగా జొన్న, వరి, మొక్కజొన్న, సజ్జ, ఆవాలు లాంటి పంటలు మనం ఈ యొక్క చౌడును తట్టుకునే పంటలు. దాంట్లో కూడా ముఖ్యంగా చౌడును తట్టుకునే రకాలను కూడా ఎంచుకున్నట్లయితే సో ఇలాంటి భూముల్లో మనం పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నల్ల చౌడు భూములు కనుక చూసినట్లయితే ఈ నేలల్లో సోడియం అనేది అధికంగా ఉంటుంది, pH 8.5 కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేలల్లో అనేది యొక్క మొలక శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేలలో బురదగా ఉండి నేల అనేది నీరు తక్కువ ఉన్నప్పుడు గట్టిపట్టడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నల్లరేగడి ప్రాంతాల్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోడియం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ సోడియంని రిమూవ్ చేయడానికి మనము జిప్సమ్ని అధికంగా వాడడం జరుగుతుంది. సో ఈ జిప్సమ్ను కూడా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం ఈ యొక్క మోతాదులో మనం జిప్సమ్ నేలకు వేయవలసిన అవసరం ఉంటుంది. అది కూడా మనకి నేలలో ఉండే ఈ యొక్క pH ఆధారంగానే మనం ఈ యొక్క జిప్సమ్ మోతాదును మనం భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. సో మనం భూసార పరీక్షా పత్రాన్ని తీసుకున్నప్పుడు pH ఏంది, దాంట్లో ఉండే సమస్య ఏంది, ఎంత మోతాదులో సున్నం వేయాలి, ఎంత మోతాదులో జిప్సమ్ వేయాలి అనేది కూడా అందులో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి సో దాంట్లో ఉండే pH ఆధారంగా 1.5 టన్నుల నుంచి 6.5 టన్స్ వరకు కూడా మనం జిప్సమ్ మోతాదును వేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ జిప్సమ్ని వేయాలనుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా కూడా మనం నేలను దున్ని కల్టివేటర్తో దున్ని నీటిని పెట్టిన తర్వాత మనం జిప్సం వేసినట్లయితే, ఎందుకంటే ఈ జిప్సం అనేది స్లోగా కరుగుతుంది కాబట్టి మనం నీటిని పెట్టి జిప్సం వేసినట్లయితే స్లోగా కరుగుతుంది. కరిగిన తర్వాత మనము నీటిని పెట్టి దమ్ము చేసి ఆ యొక్క నీటిని తీసివేయడం ద్వారా ఆ నీటితో పాటు సోడియం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ జిప్సంలో ఉండే కాల్షియం సోడియంని బయటకు పంపిస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క నల్ల చౌడు యొక్క మోతాదుని ఈ యొక్క pH స్థాయిని అనేది తటస్థ స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మరొక ముఖ్యమైన పరీక్షలు నత్రజని, భాస్వరం, పొటాషియం. సో ఈ 3 కూడా ప్రధాన పోషకాలు. వీటి యొక్క పోషకాల స్థాయి భూమిలో ఎంత ఉంది అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని అనేది ఎకరానికి 112 కిలోల కంటే తక్కువగా ఉంటే అది నత్రజని తక్కువగా ఉన్న నేలగా మనం నిర్ధారించుకోవచ్చు. 112 నుంచి 224 కిలోల వరకు మధ్యలో ఉన్నప్పుడు అది మధ్యస్థ స్థాయిలో ఆ నత్రజని ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. 224 కిలోల కంటే నత్రజని స్థాయి అనేది భూమిలో ఎక్కువగా ఉందంటే అది నత్రజని ఎక్కువగా ఉంది అనేది మనం నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు భాస్వరం కనుక చూసినట్లయితే ఒక ఎకరానికి భాస్వరం మోతాదు 10 కిలోల కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, 10 నుంచి 24 కిలోల మధ్యలో ఉన్నప్పుడు మధ్యస్థ స్థాయిలో ఉందని, 24 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు భాస్వరం నేలలో ఎక్కువగా ఉందన్న విషయాన్ని యొక్క భూసార పరీక్ష పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. దాంతోపాటు పొటాషియం యొక్క స్థాయిని కనుక మనం గమనించినప్పుడు 58 కిలోల నుంచి 136 కిలోల మధ్యలో ఉన్నప్పుడు పొటాషియం మధ్యస్థ స్థాయిలో ఉందని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. 58 కిలోల కంటే తక్కువగా ఉంటే అది తక్కువని,
136 కిలోల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎక్కువ అనేది మనకి భూసార పరీక్షలో పొందుపరచబడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 యొక్క స్థాయిలని మన భూసార పరీక్షా పత్రంలో పొందుపరిచి దాని ఆధారంగా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు 30% నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ 30% అధికంగా వాడుకోమని అందులో పొందుపరచడం జరుగుతుంది. దాని ఆధారంగానే రైతు సోదరులు 30% అధికంగా రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు ఈ విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేయబడిన మోతాదులోనే పత్తి పంటకు కానీ, వరి పంటకు కానీ ఈ యొక్క రసాయన ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అధిక స్థాయిలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఉన్నప్పుడు ఒక 30% యొక్క రసాయన ఎరువులను మనం తగ్గించుకున్నప్పటికీ దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మన పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాల యొక్క స్థాయిని కనుక మనం గమనించినట్లయితే జింకు మోతాదు కనుక 0.5 ppm కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువ అని, అదే నల్లరేగడి భూముల్లో 0.6 ppm కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ అనేది మనం గమనించాలి. సో ఈ 0.5 ఆర్ 0.6 ppm అనేది సున్నిత దశగా మనం గుర్తించి దానికంటే తక్కువగా ఉన్నప్పుడు జింకు తక్కువగా ఉందని చెప్పేసి మనము పిచికారీ కానీ నేలకు అప్లై చేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇనుపధాతు లోపం ఉన్నప్పుడు 2 ppm, అదే మ్యాంగనీస్ అన్నప్పుడు 3 ppm, కాపర్ అన్నప్పుడు 0.2 ppm. సో ఈ యొక్క ppm సున్నిత దశలు అంటే వీటికంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉందని, ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొక్కకు సరిపోను ఉందనేది మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క సూక్ష్మ ధాతు లోపాల యొక్క స్థాయిని కూడా అంటే పరీక్షలను కూడా జరిపి వాటి యొక్క స్థాయిలను కూడా భూసార పరీక్షా పత్రంలో నిర్ధారించడం జరుగుతుంది. దాని ఆధారంగా రసాయన ఎరువుల యాజమాన్యం కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. సో కాబట్టి మనకి యొక్క నేలలో ఉండే సమస్యలు, ప్రధాన పోషకాల యొక్క స్థాయి, సూక్ష్మ పోషకాల యొక్క స్థాయి, నేల యొక్క స్వభావము ఇవన్నీ కూడా భూసార పరీక్షా పత్రంలో పొందుపరచబడి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పటికే భూసార పరీక్షలు చేయించుకొని ఉంటారు కాబట్టి ఈ యొక్క పత్రం దగ్గరలో ఉంటే దాంట్లో పొందుపరిచిన విధంగా మనము యొక్క రసాయన ఎరువుల యాజమాన్యము లేదంటే సమస్యలకు యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే తప్పనిసరిగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పంటల సాగు చేపట్టాడు రైతు అల్లూరి రాధాకృష్ణారెడ్డి. వృక్ష ఆయుర్వేద విధానంలో సాగు చేస్తూ వినియోగదారులకు ఆరోగ్యకర ఉత్పత్తులను అందిస్తున్నాడు. దేశ విదేశాల్లో ఉండే అరుదైన పంటల రకాలను తెచ్చి తన క్షేత్రంలో సాగు చేస్తున్నాడు. పలు రకాల మామిడి పండ్లు, తాటిబెల్లం, రసాయనాలు లేని పెసలు, మినుములు, పసుపు, పురాతన ఉల్లి, అఖండ రకం వెల్లుల్లి, బియ్యం, గానుగు నూనెలు వంటి పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. పంటల సాగులో తాను అవలంబించే విధానాలను అందరికీ తెలియజెప్పేలా ప్రదర్శన ఏర్పాటు చేసి ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. వృక్ష ఆయుర్వేద పద్ధతిలో అనేక ఉత్పత్తులను పండించాడు ఒక రైతు అల్లూరు రాధాకృష్ణారెడ్డి. ఆయన జాతీయ స్థాయి అవార్డులు పొందుతూనే ఇప్పటికి నేటికి కూడా నిత్యం విద్యార్థుల వినూతన పద్ధతులతో పంటలు సాగు చేస్తున్నారు. వృక్ష ఆయుర్వేదం ద్వారా ఎలా చేస్తారు అనేది అసలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు వృక్ష ఆయుర్వేద పద్ధతులు ఉత్పత్తులు తయారు చేయడం అంటే ఏంటి? మనం తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు అంతా కలుషితం అయింది కాబట్టి మనం తీసుకున్న ఆహారం న్యాచురల్గా అది ఔషధం లాగా ఉండాలి. అది మన బాడీకి అమృతం లాగా ఎప్పుడు చిరకాలం ఆనందంగా సంతోషంగా కుటుంబం ఉండాలనే కాన్సెప్టే వృక్ష ఆయుర్వేద వ్యవసాయం సార్. అది వాత, పిత్త, కఫాన్ని అనుసరించి మొత్తం వ్యవసాయం చేయాలి. దీనికి 3 రకాల దేశీవాళి ఆవులతో పాటు ఆ ఆవుల యొక్క బై ప్రొడక్ట్స్ అయినటువంటి ఆవు పంచితం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యిలో ఈ 3 రకాలని కలుపుతాం మేము. కలిపినందువల్ల ఒక ఆవులో వాతం, ఒక ఆవులో పిత్త, ఒక ఆవులో కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. అతి ముఖ్యమైన 18 రకాల మూలికలు ఇందులో కలిపి వ్యవసాయం చేయడం వల్ల దీని అష్టాదశ గవ్య అని చెప్పి వృక్షాయుర్వేదంలో చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా న్యూట్రియంట్స్ గురించి ఎక్కువగా మేము శ్రమించడం జరుగుతుంది. మీరు చెన్నూరులో 100 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇది సౌత్ ఇండియాలోనే ప్రత్యేక గుర్తింపు పొంది మీరు సాగు చేస్తున్నారు. అసలు ఆ 100 ఎకర్స్లో ఏమేమి రకాలు వేస్తారు? 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ రంగానికి వచ్చానండి. అత్యధిక లాభాలు చవి చూసాము. కానీ నా మనసుని కలత చెందింది ఏంటంటే, నేను రాజస్థాన్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ బికనీర్ నుంచి నాగూర్కి చేసేటప్పుడు బికనీర్లో ఉండడం జరిగింది. నేను అక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఉంటుంది సార్. సో వాళ్ళని చూసిన తర్వాత మనం కూడా ఇలాగే అవుతాము, మనమైనా సృజనాత్మకత ముందు ఆలోచించకపోతే ఒకరోజు నైట్ ఆలోచించి నా వ్యాపారాలన్నిటికీ స్వస్తి చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే
కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేనటువంటి పాతకాలపు మునులు చేసినటువంటి ఒక వ్యవసాయ పద్ధతిని ఎవరో ఇక్కడ ఈ విధంగా ఆయన ఎక్కువగా దాని మీద చేస్తున్నారని చెప్పి ఆ మహానుభావుని కలవడం సార్. ఆయన ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి అన్ని రకాల భారతదేశంలో దొరికే అతి అరుదైనవి సార్. ఆయన యొక్క అన్ని అనుగుణాలన్నీ పుణికిపుచ్చుకొని అన్ని రకాల ఒక కుటుంబ అవసరానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి పసుపు నుంచి, ఆ పసుపు కూడా అత్యంత విలువైనది సార్. మేఘాలయలో దొరికే అతి అరుదైన లక్కడాంగ్ అనే పసుపు అత్యంత కురుకుమైన ఉండేది. మా క్షేత్రంలోనే ఉండేటువంటి తాటి చెట్ల నుంచి తాటి బెల్లం తీయడం జరుగుతుంది. అదేవిధంగా నేపాల్ బార్డర్లో హిమాలయాస్లో పెరిగే అతి అరుదైన ఎంతో పురాతనమైనటువంటి శ్వేత సంజీవని అనే రైస్ని దీంట్లో అత్యధిక జింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఒడ్లు నల్లగా ఉన్నందువల్ల ఆంథ్రోసైనిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. దాంట్లో యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్ ఉపయోగపడుతుంది. దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. ఐక్రిసాట్ వాళ్ళు తయారు చేసినటువంటి జునాగఢ్ యూనివర్సిటీతో తయారు చేసినటువంటి అత్యధిక హోలిక్ యాసిడ్ కలిగినటువంటి వేరుశనగ రకాలను తయారు చేసి దాంట్లో వచ్చి ఎద్దుగానుగలో లో ప్రెషర్లో తయారు చేసి అటు వంట నూనెలు కూడా అత్యధిక సెలీనియం ఉండే నువ్వుల నూనె కానివ్వండి, అత్యధిక హోలిక్ యాసిడ్ ఉండే వేరుశనగ కానీ పండించడం జరిగింది. మ్యాంగోలో మాకు సర్టిఫైడ్ ఫామ్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మామిడి క్షేత్రంలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి కీటో మ్యాంగోని తేవడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లు మామిడి పండుని తినొద్దు, మీకు ఇబ్బంది అయితే మేము ఇబ్బంది పడతామని పెద్దవాళ్ళని ఇబ్బంది పడతారు. కానీ ధైర్యంగా ఈ కీటో మ్యాంగోని మీరు ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లకి ధారాళంగా తినొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. దీన్ని వచ్చి న్యూర్జహాన్ అంటారు. ఇది 1 కేజీ 4,000 రూపాయల లెక్కన 4 నెలల ముందు ప్రీ బుకింగ్ చేస్తారు మామూలుగా. అదేవిధంగా పండూరు మామిడి, తేనె పనస, మామిడిలో చెప్పుకోదగ్గటువంటి వివిధ రకాలు అన్ని రసాలు పండించడం జరుగుతుంది. ఇక్కడ మా క్షేత్రంలో దొరికేటువంటి అఖండ వెల్లుల్లి అని ఒకటి ఉంటుంది సార్. అది మీరు కాన రోజు తీసుకుంటే దాంట్లో లైసిన్ అనే ఎంజైమ్ ఉంటుండడం వల్ల మీ కుటుంబానికి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇది దేశవాళీ పెసరండి. పెసరని ఈ విధంగా ఒక కుండలు పగిలిపోయిన దాంట్లో ఇసుకేసి ఆ దాంట్లో ఈ విధంగా లైట్ ఫ్రేమ్లో వేడి చేసిన తర్వాత తిరగల్లో ఈ పద్ధతిలో ప్రత్యేకమైన ఈ రంగు రుచి మీరు ప్రత్యేకంగా ఆస్వాదించవచ్చు. కందులను కూడా ఈ విధంగా చేసి పట్టుపోకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు చేసేవాడు కొన్ని సాధారణ రేట్లు ఉన్నాయి, కొన్ని అత్యధిక రేట్లు 3-4 రెట్లు రేట్లు ఉన్నాయి. కానీ ఇది సామాన్యులు కొనాలంటే సాధ్యం కాదు కదా. దీన్ని మీరు పండించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలాంటప్పుడు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఎలా సహకారం అందాలా, ఈ ధరలు తగ్గించి అందరికీ అందుబాటులో తేవాలంటే ఏం చేయాలి, మీ ప్రణాళిక ఏంటి? సిక్కిం ప్రభుత్వం ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది సార్. 100% హిమాచల్ ప్రదేశ్లో ఆర్గానిక్ పూర్తిగా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క విధమైనటువంటి రాష్ట్రాల ప్రణాళిక కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల్లో కెమికల్స్ని తగ్గించి ఇటువంటి చేసే వాళ్ళకి ఇప్పుడు నాకు భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఏంటంటే సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని బాధ్యత పెరగాలి కానీ బాధ్యతను తగ్గించుకోకూడదు. రైతు ఆయన వస్తువుని ఎప్పుడు రేటు ఫిక్స్ చేసుకోలేడు సార్. గవర్నమెంట్ ప్రోత్సహించి ఇటువంటి అన్నిటికీ సబ్సిడీ రూపంలో కానీ వాళ్ళు ఇస్తే ప్రతి రైతు సార్ కొన్నిటి ఖర్చు తగ్గుతుంది, కొన్ని రేట్లకి తగ్గించి ఇవ్వడానికి అందరూ చేయగలరు సార్. దీని మీకు జాతీయ స్థాయిలో ఎలాంటి అవార్డులు వచ్చినాయి, గుర్తింపు సార్? భారతదేశంలో అత్యున్నత అటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ అని చెప్పి ఉంటుంది సార్ న్యూఢిల్లీలో. వాళ్ళు ఏంటంటే మా క్షేత్రానికి కొద్దిమంది పిల్లలు దీన్ని PhD రూపంలో చేయడానికి రావడం వల్ల వాళ్ళు మా క్షేత్రాన్ని పూర్తిగా దాన్ని విశ్లేషించి ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది సార్. అదేంటంటే ఐకార్ దాకా చేరడం ఒకటి. ప్రత్యేకంగా చెప్పాలంటే నెల్లూరు KVK వాళ్ళు ఎంతో సహకరించారు సార్. నన్ను ఒక ప్రత్యేకమైన రైతుగా ప్రతి వాళ్ళ ఈవెంట్లో గుర్తిస్తూ ఎంతో ప్రోత్సహిస్తడం వల్ల ఉత్తమ రైతుగా KVK వాళ్ళకి ముఖ్యంగా నేను కృతజ్ఞత తెలిపాలి సార్. అదేవిధంగా తెలంగాణ, భద్రాచలం వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవసాయాన్ని నేను ఇంత నిబద్ధతతో చేస్తున్నాం కాబట్టి కర్షక రత్న అని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఎటువంటి రసాయనాలు వాడని ఆహార పదార్థాలను వినియోగించాలని చెప్పి చెప్తున్నారు. ఇందుకోసంగా ప్రతి రైతు కూడా సేంద్రియ పద్ధతిలో కానీ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో కానీ ఉత్పత్తులను తయారు చేయడానికి కృషి చేయాలని, అవసరమైతే తన సహకారం కూడా అందిస్తానని కూడా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన రైతు కృష్ణారెడ్డి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.